అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? భయం అంటే. ఒకానొక అడవిలోని కొలను పక్కన ఉన్న చిన్న ఇంటిలో ఒక పేదరాలు నివసిస్తూ ఉండేది. ఆమెకు ఒక్కగానొక్క కొడుకు. వాడి పేరు సుమంతుడు. వాణ్ణి చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా పెంచింది తల్లి. ఒకనాటి రాత్రి సుమంతుడు, తల్లి తమ చిన్న ఇంటిలో హాయిగా నిద్రపోతున్నారు. ఉన్నట్టుండి గాలి ప్రారంభమై ఉరుములు మెరుపులతో వాన కూడా ఆరంభమయ్యింది. ఆ గాలి వాన శబ్దం విని తల్లి మేల్కొంది. కొడుకును నిద్రలేపి, అబ్బాయి, నాకు భయంగా ఉంది, ఆ కిటికీ రెక్కలు కాస్త మూసివద్దు అని చెప్పింది. సుమంతుడు నిద్రలేచాడు. తల్లి మాటలు విన్నాడు. భయం అన్న మాట వాడి జీవితంలో ఇదే మొదటిసారిగా వినటం. అందుచేత, కిటికీలు మూస్తాలే అమ్మా, భయం అంటావేమిటి, అదెలా ఉంటుంది అని అడిగాడు. కొడుకు అడిగిన ఈ ప్రశ్నకేమి జవాబివ్వలేదు తల్లి. కుర్రకుంకకి ఈ వివరాలన్నీ చెప్పేదేమిట్లే అనుకొని తీరుగా మళ్ళీ కునుకు తీసింది. దానితో సుమంతుడికి ఆ భయం అంటే ఎలా ఉంటుందో చూడాలనిపించింది. ఇక ఇలా కాదనుకొని మెల్లగా తలుపు తీసుకొని బయటకు వచ్చేశాడు. ఆ చీకట్లో, గాలివానలో అడవి వెంటపడి, భయం, నీవెలా ఉంటావు, ఎక్కడ ఉంటావు అని అరుస్తూ పోసాగాడు. నాయనా, వచ్చావా? ఉయ్యాల అందక ఇందాకటి నుంచి ఎవరొస్తారా అని చూస్తున్నాను. నువ్వు కాస్త నన్ను భుజాల మీద ఎక్కి నిలబడనిచ్చావంటే పైన ఉన్న ఉయ్యాల నుంచి మా బాబును కిందకు దింపుతాను అన్న జవాబు వినపడింది. సుమంతుడు సరే అని అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఒక ఇంటిలో ఒక స్త్రీ నిలబడి ఉంది. పైన దూలానికి ఉయ్యాల వేలాడుతోంది. నిజానికి ఆవిడ మానవ స్త్రీ కాదు, రాక్షసి. ఆ సంగతి తెలియని సుమంతుడు ఆమెను తన భుజాల మీద ఎక్కించుకున్నాడు. రాక్షసి సుమంతుణ్ణి తన కాళ్లతో నలిపి చంపాలని ప్రయత్నం చేసింది. దానితో సుమంతుడికి కోపం వచ్చి రాక్షసి కింద పడేలా చేతులతో గుంజాడు. బ్రహ్మరాక్షసి బోర్లా కింద పడింది. ఆ పడటంలో నోటి కోరలు రెండూ విరిగిపోయాయి. కుర్రో ముర్రో అంటూ అది అక్కడి నుంచి పారిపోయింది. సుమంతుడు ఆ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అప్పటికి బాగా సూర్యోదయమయ్యింది. గాలి వాన వెలిశాయి. అడవిలో మరికొంత దూరం ముందుకు నడిచాడు. ఒకచోట కొండరాళ్ల మీద కూర్చొని ఉన్న కొందరు దొంగలు అతడికి కనిపించారు. వాళ్ళు సుమంతుణ్ణి చూసి, ఎవడివిరా నువ్వు, ఇక్కడ పిట్ట ఎగరటానికే భయపడుతుంది, రాజుగారి సైన్యాలు రావటానికే జంకుతాయి, నువ్వేమో భయం లేకుండా ఇటు వస్తున్నావు అన్నారు. ఆ భయం ఏమిటో, ఎలా ఉంటుందో చూద్దామనే వస్తున్నాను అన్నాడు సుమంతుడు. దొంగలకు ఈ జవాబు నవ్వు తెప్పించింది. వాళ్ళు ఒక పేనం అట్లకాడ, అట్లపిండి సుమంతుడి చేతికిచ్చి, ఆ చెట్లల్లో ఉన్న శ్మశానంలోకి వెళ్ళి ఈ పిండితో ఒక రొట్టె కాల్చుకురా, భయం అంటే ఏమిటో నీకే తెలుస్తుంది అన్నారు. సరే అని సుమంతుడు శ్మశానంలోకి వెళ్ళి పొయ్యి రాజేసి పేనం మీద రొట్టె కాల్చసాగాడు. ఆ పక్కనే ఉన్న సమాధిలో నుంచి ఇంత పెద్ద చెయ్యి బయటికి వచ్చి, అబ్బాయి, నాకు కాస్త రొట్టె రుచి చూపించవు అంది. పని తొందరలో ఉన్న సుమంతుడికి భలే చిరాకెత్తుకొచ్చింది. రొట్టె రుచి చూపించాలా? బతికి ఉన్న వాళ్ళ ఆకలి తీర్చి ముందు తరువాత నీ ఆకలి తీరుస్తాలే అంటూ చేతిలో ఉన్న అట్లకాడతో ఒక్క దెబ్బ వేశాడు. ఆ దెబ్బతో చెయ్యి సమాధిలోకి మాయమయ్యింది. తరువాత రొట్టె కాల్చి సుమంతుడు దొంగల దగ్గరకు వచ్చి శ్మశానంలో జరిగిందంతా వాళ్లకు చెప్పాడు. దొంగలకు సుమంతుడి నిర్భయత్వం చూసి హడలు పుట్టింది. బాబు, నీకు భయాన్ని చూపెట్టడం మా వల్ల కాదు, ఇక్కడి నుంచి తొందరగా సెలవు పుచ్చుకో, నీకు పుణ్యం ఉంటుంది, మమ్మల్ని ఇలా బ్రతకనివ్వు అని బతిమిలాడారు. సుమంతుడు అక్కడి నుంచి మరికొంత దూరం వెళ్ళేసరికి ఒక వృద్ధురాలు ఎదురయ్యింది. ఎందుకు నాయనా,
ఈ అడవిలో ఒంటరిగా ఎలా తిరుగాడుతున్నావు? మీది ఏ ఊరు? ఏం పని అని అడిగింది. సుమంతుడు సంగతంతా చెప్పి, అవ్వా, భయం అంటే ఎలా ఉంటుందో చూడాలన్న కోరిక ఇంకా నెరవేరలేదు అన్నాడు. అందుకు అవ్వ నవ్వుతూ, నీలాంటిదే నాకు ఒక మనవరాలుంది, రా నాయనా, నీ కోరిక అది నెరవేరుస్తుందేమో అని వెంట తీసుకుపోయింది. అవ్వ మనవరాలు భలే చిత్తులమారి సుమంతుడి కథంతా విని ఒక యుక్తి పన్నింది. వేళ కాగానే సుమంతుడికి అన్నం వడ్డించింది. అంత ఎడంగా నిల్చున్నది. తీరా సుమంతుడు అన్నం కలుపుకొని ముద్ద నోట్లో పెట్టుకోబోయేసరికి, ఉండు ఉండు, వండిన కూర చట్టి తేవటం మరిచిపోయాను అంటూ వంట ఇంట్లోకి వెళ్ళి ఒక పెద్ద చట్టి తెచ్చి అతడి ముందు పెట్టింది. సుమంతుడు కూర వేసుకుందామని చట్టి మూత తెరిచాడు. ఆ వెంటనే అందులో నుంచి టపటపమనే శబ్దం వచ్చింది. ఆ అంటూ సుమంతుడు భయపడి కూర్చున్న పీట మీద నుంచి వెనక్కి ఒరిగాడు. చట్టిలో మూత పెట్టబడి ఉన్న పిచ్చుక ఒకటి తుర్రుమంటూ బయటకు ఎగిరిపోయింది. భయమంటే ఏమిటో తెలియని సుమంతుడు ఆ పిచ్చుక కేసి చూస్తూ ఉండిపోయాడు. అవ్వ మనవరాలు విరగబడి నవ్వుతూ, అలా చూస్తావెందుకు? ఇప్పుడు తెలిసిందా భయం అంటే ఎలా ఉంటుందో అని అడిగింది. సుమంతుడికి సత్యం ఒప్పుకోక తప్పలేదు. అవును, భయం అంటే ఏమిటో ఇప్పటికి తెలిసింది. ఇక మా అమ్మ దగ్గరకు వెళతాను. మీ ఇద్దరూ కూడా మా ఇంటికి వస్తే మా అమ్మ చాలా సంతోషిస్తుంది అంటూ లేచాడు. మగదిక్కు లేని వాళ్ళు కనుక అవ్వ మనవరాలు కూడా సుమంతుడి కోరికపై వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సుమంతుడి తల్లికి మహదానందం కలిగింది. అందరూ కలిసి ఒకే కుటుంబంగా బ్రతకసాగారు. సుమంతుడు కూడా ఒళ్ళు వంచి పనిచేస్తూ అన్ని విధాలా మంచివాడనిపించుకున్నాడు. కొన్నాళ్ల తరువాత సుమంతుడికి యుక్తిపరురాలైన అవ్వ మనవరాలికి వివాహం జరిగింది. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.